అయ్యా నమస్తే పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలియకుండానే జరుగుతున్నాయి అనుకుంటున్నాను ఈ దాడులన్నీ. మీరైతే ఖండిస్తారని భావిస్తున్నా. మీకు తెలిసి కూడా జరుగుతున్నాయి అంటే ఇంక ఈ ప్రజల్ని కాపాడేది ఎవరు? మీ మీద నమ్మకంతోనే కదా మీకు ఓట్లు వేశారు. 100% మీకు రిజల్ట్ ఇచ్చారు. 21 సీట్లు మీరు పోటీ చేస్తే 21 సీట్లు మిమ్మల్ని గెలిపించారు కదా ఈ ప్రజలు. మళ్ళీ అలాంటి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకోగలుగుతున్నారు? ఒకప్పుడు నాయకుడైనా నేడు ప్రజలే కదా. నాయకుల ఇళ్ల మీద పడి దౌర్జన్యాలు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా? మీరు ఆపలేరా ఈ దాడుల్ని? వేరే నాయకుల కంటే తెలియకపోవచ్చు, మీకు తెలుస్తుంది కదా సార్. ఆలోచించండి ఒకసారి. అంటే మీకు తెలిసే జరిగింది అంటే మాత్రం మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలే కదా అవన్నీ, బూతులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన బూతులే కదా అవన్నీ. వీడియోలు ఒక్కసారి చూసుకోండి సార్. అయ్యే మాటలు వాళ్ళంటే మాత్రం వాళ్ళ ఇళ్ళ మీద వెళ్ళిపోయి దాడి చేస్తున్నారు. అంటే మీరంటే అవి వేదాలు, వీళ్ళంటే బూతులా? ఒక్కసారి ఆలోచించండి.